అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ మంత్లో కృష్ణ గారి జయంతి ఉంది కాబట్టి కృష్ణ గారి జ్ఞాపకాలను ఒకసారి నెమరేసుకుంటాయి. కృష్ణ గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తులు నాకు తెలిసి మీకంటే ఎక్కువ ఎవరు లేరు. కృష్ణ గారి దగ్గర నుంచి విజయ నిర్మల గారిని వేరు చేసి మాట్లాడలేము. ఎప్పుడు మాట్లాడినా ఇద్దరి గురించి మాట్లాడాలి. ఇద్దరి గురించి మీ లైఫ్లో మెమొరబుల్ ఇన్సిడెంట్స్, మర్చిపోలేని ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు? ఏం నేర్చుకున్నారు వాళ్ళిద్దరి దగ్గర నుంచి? అంటే వాళ్ళిద్దరూ ఒక వెలుగండి. వాళ్ళిద్దరిని ఒక అంటే ఇంగ్లీష్లో ట్విన్ ఫ్లేమ్స్ అంటాం, అంటే తెలుగులో జోడు జ్వాలలు అంటారు కాన్సెప్ట్. సోల్మెంట్ కన్నా ఇంకా హయ్యర్ ఫామ్ అనమాట. అంటే 2 bodies 1 soul. ఈ అలాంటి ఒక వెలుగు వాళ్ళిద్దరు. వాళ్ళు ఎక్కడున్నా అదొక చామ్ అండి. కృష్ణ గారు, విజయమ్ల గారు ఆ పేరు విజయకృష్ణ అంటే అదొక పేరు, ఆ చామ్ అండి. అది మీరు ఫ్యాన్స్లో తీసుకోండి, ఇండస్ట్రీలో తీసుకోండి, బంధువుల్లో తీసుకోండి, యాక్టర్స్లో తీసుకోండి. వాళ్ళిద్దరు అంటే మీరు చెప్పినట్టు విజయకృష్ణ వేరు చేయలేదు. అది వాళ్ళతో ఇన్సిడెంట్స్ అంటే నేను ఇప్పుడు చెప్తే ఒక పుస్తకం రాయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ట్రావెల్ ఆఫ్ లైఫ్ ఎంత ఒక వైడ్ ట్రావెల్ ఆఫ్ లైఫ్ అండి వాళ్ళది. ఇద్దరు కూడా చాలా బ్రాడ్ మైండెడ్ పీపుల్, చాలా డిటర్మైన్డ్ పీపుల్. అండ్ ఇద్దరు కూడా కొత్తదనం కోసం ముందుకు పెడతారు. తర్వాత వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక బాండింగ్ ఉంది చూసారు, అది చాలామంది కపుల్స్. విజయమ్ల గారు చనిపోయినప్పుడు చాలామంది లేడీస్ చూశారు వీళ్ళ లవ్ స్టోరీ సక్సెస్ ఏంటి అనేది. పెద్ద వాళ్ళు చాలా క్యూరియస్గా దే అబ్జర్వ్డ్. సో దే ఆర్ అన్ ఎగ్జాంపుల్, నాట్ జస్ట్ యాజ్ ఫిల్మ్ యాక్టర్స్ ఆర్ డైరెక్టర్గానో ప్రొడ్యూసర్గానో అలా కాదు, యాజ్ పీపుల్ వాళ్ళ లైఫ్ అనేది ఇది చాలా రేర్గా చూస్తామండి. అది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి దాదాపు వాళ్ళ ట్రావెల్ అనేది ఒక డైనమిక్ మోడ్లోనే వెళ్ళిందండి వాళ్ళ లైఫ్ అంతా కూడా. ఇద్దరు డైనమిక్ పీపులే. సో ఎక్కడ కూడా కానీ ఎవరిని వేరు చేయకుండా, ఎవరిని అందరినీ కలుపుకొని అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని ఒక సిద్ధాంతం వెళ్ళేవాళ్ళు. సో అది లాస్ట్ వరకు కూడా ఎక్కడ ఇద్దరిలో ఒకరు కూడా మిస్ కాకుండా వెళ్ళడం అనేది అది చాలా రేర్ అండి. నేను ఎవ్రీడే వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళని కాఫీ దగ్గర నుంచి రాత్రి పడుకోవే వరకు ఐ యూస్ టు బీ దేర్ విత్ దెమ్. కాకుండా వీళ్ళిద్దరితో కూడా నా సినిమా ట్రావెల్ అని చూశారు, ఎన్నో సినిమాలు కలిసి చేసాం. మీరు 12 కాపురంలో చూస్తే మీ దగ్గర ఉంటుందన్న, ఏమమ్మా జగడాలో వదినమ్మలో ఇంత పిల్లలు నన్ను ఎత్తుకుంటారు కృష్ణ గారు, ఎత్తుకుని డ్యాన్స్ చేస్తూ వెళ్తారు. చాలా అందమైన విజువల్. సో అవన్నీ ఇప్పుడు చూస్తుంటే ఒంటరిగా ఉంటే అది అన్నీ చూస్తూ కూర్చుంటాను నేను. సో ఆ ట్రావెల్ ఇస్ వెరీ, అది చాలా రేర్ అదృష్టం అండి నిజంగా. నాకు జీవితంలో ఇవంతా ఒక ఎత్తు, నా కెరియర్ ఒక ఎత్తు అంటే వాళ్ళ పెంపకంలో పెరగడం, వాళ్ళ అభిమానాన్ని సంపాదించుకోవడం, వాళ్ళతో తోడుగా లాస్ట్ వరకు నేను ఉండగలగడం అనేది అది నిజంగా అది దేవుడిచ్చిన వరం అనాలి, వాళ్ళు ఇచ్చిన వరం అనాలి. నా మీద అంత నమ్మకం. నరేష్ ఏమన్నా చెప్తే చేస్తాడు అనేటువంటి ఒక బ్యూటిఫుల్ ఇది ఉండేది. వాళ్ళది 2 లైఫ్స్ ఉండేది. ఒకటి ప్రొఫెషనల్ లైఫ్, అంటే ఎందుకంటే కృష్ణ గారితో చాలా ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసిన విజయమ్ల గారు. ఆమె మొత్తం 46 సినిమాల్లో నాకు తెలిసి కృష్ణ గారితో ఒక 30 సినిమాల పైన తీసుకుంటున్నాను. ఓకే. సో ఒక్క డైరెక్టరు దాదాపు 30 ఫిల్మ్స్ డైరెక్ట్ చేసిన ఆల్మోస్ట్. సో అవన్నీ కూడా అంటే భార్యాభర్తలు చాలా కష్టం అండి. కెమెరా ముందు వెనక కూర్చొని ఆమె క్యాప్టెన్షిప్లో ఆయన హీరోగా చేయడం అనేది అవన్నీ అబ్జర్వ్ చేశాను. ఏకాభిప్రాయానికి రావడం అంటే ఒక విషయం కాదు, అది వాళ్ళ అన్యోన్యత అండి. అంటే ఆయన కూడా ఏంటంటే డైరెక్టర్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో, ఎంత మిగతా డైరెక్టర్స్కి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అంతే రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఆమెకు కూడా. షీ హ్యాస్ ది కమాండ్. అట్ ద సేమ్ టైం నిజంగా ఒక భర్తగా ఎటువంటి సపోర్ట్ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ డైరెక్టర్గా ఎంకరేజ్ చేసింది కృష్ణ గారే. మదర్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది. నవలా దర్శకురాలని పేరు ఎందుకు వచ్చిందంటే వేల నవల్స్ ఉండేది. అవన్నీ ఎక్కడ పోయినా కొన్ని ఉన్నాయి నా దగ్గర, కొన్ని పోయి చాలా మటుకు పోయినాయి. ఆ నవల్ చదువుతూ ఉండేది. సో ఆమెలో క్రియేటివిటీ గమనించింది ఆయన ఎక్కువ. సో ఫస్ట్ ఎంకరేజ్ చేసి మీనా సినిమా, ఇప్పుడు మీనా సినిమా సినీ చరిత్రలో మళ్ళీ దాన్ని ఆగా తీశారు. 50-55 years తర్వాత ఒక సినిమాని మళ్ళీ తీశారంటే
అది నిజంగా ఎంత గొప్ప నవలై ఉండాలి. మీ అమ్మగారు తీసిన సినిమా మళ్ళీ మీరు దాంట్లో నటించారు. నేను గుమ్మడి క్యారెక్టర్ నేను చేయడం చూడండి ఎలా ఉంటుందంటే. సో ఆ మీనా సినిమాలో యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే కృష్ణ గారు అప్పట్లో సూపర్ స్టార్, అవును, మాస్ హీరో, జేమ్స్ బాండ్. కానీ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే సరే మదర్ కోసం చేసి ఉండొచ్చు ఆ క్యారెక్టరు, కానీ ఒక డిఫరెంట్ పాత్ర నాకు పడాలి, ఒక బ్యూటిఫుల్ రోల్ పడాలని ఆ హీరో రోల్ చేశారు. లేడీ ఓరియంటెడ్ ఫిలిం ఉన్నప్పటికీ దాన్ని వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానం ఇవన్నీ కూడా నాకు లైఫ్లో మర్చిపోలేను. నేను చిన్నప్పుడు అమ్మ ఇక్కడ అంటే అప్పట్లో ఇవన్నీ గ్రాఫిక్స్ అవి లేవు, సెట్ మొత్తం ఒక బొమ్మ తయారు చేసేది. రాత్రి కెమెరామ్యాన్ అందరూ కూర్చునేవాళ్ళు, కృష్ణ గారు అప్పుడు రిలాక్స్ అయ్యేవాళ్ళు. ఓకే, ఈ అగ్గిపెట్టి ఒకటి పెట్టి కెమెరా ఇలా మూవ్ చేసుకుంటూ షార్ట్స్ అన్ని నోట్ చేశాను రాత్రి 9:30 వరకు. అంతా ఈవినింగ్ వర్క్ చేసుకునేవాళ్ళు. అందుకనే ఆ రోజుల్లో ఆమె 15 days 20 daysలో సినిమా తీయగలడం అంటే అంత స్పీడ్ ఉన్న డైరెక్టర్ అనేది మళ్ళీ నేను చూడలేదు. అవును, అన్ని సక్సెస్లు ఇచ్చాం. మినిమం గ్యారంటీ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్నామే. సో మా బ్యానర్లోనే చాలా సినిమాలు చేశాం. అదేవిధంగా సాహసమైన ఊపిరి, అవును, అప్పట్లో ఒక బోల్డ్ పొలిటికల్ ఫిల్మ్. అవును, అలాగే ఆమె బహుశా కృష్ణ గారు లేకపోతే మదర్ డైరెక్టర్గా అన్ని సాహసాలు చేసేది కాదేమో నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ హీ వాజ్ ద బ్యాక్ బోన్. అట్ ద సేమ్ టైం కృష్ణ గారికి లైఫ్లో ఒక బ్యాక్ బోన్ అవ్వండి, అన్నిటికీ నిలబడేది. అంటే ఎంతైనా కూడా ఏమండి, ఎంత మగాడైనా కూడా ప్రతి మగవాడు కూడా తన భార్యలో తల్లిని చూసుకుంటాడు. అలా చూశాడు ఆమె. ఓకే, మళ్ళీ కూతురులాగా కూడా చూసేవాడు. ఆ గమ్మత్తుగా ఉండి అన్నీ కలిసి వచ్చేది వాళ్ళ దాంట్లో. ఎంత అందంగా ఉండేదంటే